హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా బెస్ట్ ఫుడ్ విలేజ్ కి స్వాగతం అండి. ఈ రోజు ఇంట్లో రుచికరమైన చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా 2-3 సార్లు చికెన్ ని కడిగి ఇలా పక్కకు పెట్టుకొని అందులో పసుపు, కారం, ఉప్పుని వేసి మొత్తం కలిసేటట్టుగా కలిపి పక్కకు పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ దుంపల్ని యాడ్ చేసుకున్నాను. మీ చాయిస్ అండి, మీరు యాడ్ చేసుకున్నా అవుతుంది, చేయకపోయినా అవుతుంది. దుంపలు యాడ్ చేస్తే గ్రేవీ అనేది చాలా జ్యూసీగా వస్తుందని నేనైతే దుంపలు యాడ్ చేశానండి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక 2 ఇలాచీని, 3 లవంగాలని, ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్కని, ఒక 2 బిర్యానీ ఆకుల్ని వేసుకోవాలి. బాగా ఫ్రై అయితే 1/2 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోవాలండి. ఒక 6 దాకా పచ్చిమిర్చిలా చీల్చుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 3 దాకా ఆనియన్స్ ఇలా సన్నగా కోసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా మగ్గనివ్వాలండి. ఈ ఆనియన్స్ అనేది కొద్దిగా మగ్గాక ఇలా ఉల్లిపాయలు అనేది కొద్దిగా మెత్తబడాక దంచి పెట్టుకున్న అల్లం తెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి. బాగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగాక ముందుగా మనము కలిపి పెట్టి ఉంచుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలిసేటట్టుగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా మూత పెట్టుకోవాలండి. చూసారు కదండి, 2 నిమిషాలు ఇలా మూత పెట్టగానే వాటర్ అనేది వచ్చింది చికెన్ నుంచి. ఇలా కొద్దిగా హై ఫ్లేమ్ లో పెట్టి కొద్దిగా కలుపుతూ ఉండాలండి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఇలా వేపాక మీకు జ్యూస్ తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి. ఇక్కడైతే నేను 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నానండి. చికెన్ ముక్కలు మునిగేటట్టుగా వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదండి, మంటని మీడియం ఫ్లేమ్ లోకి పెట్టి ఇప్పుడు మూత పెట్టుకోవాలండి ఒక 3 నిమిషాల గురించి. ఇలా 2-3 నిమిషాలు ఉడికాక ఇలా సన్నగా కోసి పెట్టుకున్న 3 టమాటాలని వేసుకోవాలండి. 1/2 కేజీ చికెన్ కి 3 టమాటాలు అనేవి సరిపోతుందండి. మీడియం సైజ్ టమాటాలని ఇలా కోసి సన్నగా ఇలా దగ్గర చేసి మొత్తం కలిసేటట్టుగా కలిపి 2 నిమిషాల వరకు ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత తీసి చూస్తున్నామండి. చూసారు కదా, జ్యూస్ అనేది దగ్గర పడింది. టమాటా అనేది ఇలా మ్యాష్ చేసుకోవాలండి. లేదంటే మీరు టమాటా పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చండి. గ్రేవీ అనేది కొంచెం చిక్కగా వస్తుంది, తిక్కగా. ఇక్కడ నేనైతే కట్ చేసి వేసుకున్నానండి. చూసారు కదండి, చికెన్ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకోవాలండి. కొద్దిగా చికెన్ మసాలాని వేసి కలిపి దించుకోండి. అంతే, సింపుల్. మీకు కానీ నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.